హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే రాబోయేటువంటి రిజల్ట్స్లో ఎక్స్పెక్టెడ్ ఎలా ఉంటుంది అనేటువంటిది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే చాలా అంటే కష్టపడ్డాను. సో నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. సో వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే నేను ఫస్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ సివిల్కి సంబంధించింది మాట్లాడుతున్నాను. సో దీని తర్వాత ఏఆర్ అండ్ ఏపీఎస్పీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్గా అయితే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్లో సివిల్కి సంబంధించిన కేటగిరీ వైజ్గా ఓపెన్ కేటగిరీ ఎంత ఉంటుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ని అన్ని నేను ప్రీవియస్ అనాలిసిస్తో రూపొందించడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఈ స్కోర్ చేసినట్లయితే మాత్రం 100% యూ విల్ డెఫినెట్లీ గెట్ ద జాబ్. ఓకేనా? కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మ్యాక్సిమం తక్కువ లెంత్లోనే ఫస్ట్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మేల్ వచ్చేసి 133 నుంచి 137 వచ్చేటువంటి అవకాశం. ఈ మధ్యలో అంటే 133 నుంచి 137 మధ్యలో స్కోర్ వచ్చినట్లయితే డెఫినెట్గా మెయిల్ వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ఇక ఫిమేల్ వచ్చేసి 120 నుంచి 125. ఓకేనా? ఇక తర్వాత బీసీఏ చూసుకున్నట్లయితే బీసీఏలో మనకి ఎప్పటికీ బాగా తెలిసింది అంటే బీసీసీలో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీఏ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 120 నుంచి అంటే 122 నుంచి 132 మధ్య ఈ స్కోర్ అయితే వచ్చి ఉండాలి. ఇక తర్వాత ఫిమేల్ కేటగిరీలో వచ్చేసి బీసీఏ 110 నుంచి 115. ఓకేనా? ఇక తర్వాత బీసీబీ వచ్చేసి 117 నుంచి 127. అలాగే ఫిమేల్ వచ్చేసి 150 నుంచి 120. ఇక బీసీసీలో వచ్చేసి మేల్ వచ్చేసి 90 నుంచి 100 మధ్యలో ఉండాలి. అంటే 90 మార్క్స్ వచ్చినా 91, 92 ఇట్లా 100 ఈ మధ్యలో స్కోర్ ఉన్నట్లయితే డెఫినెట్గా మేల్ బీసీసీలో అవకాశం అయితే ఉంది. ఇక ఫిమేల్ కేటగిరీలో వచ్చేసి 85 నుంచి 95 మధ్యలో మీ స్కోర్ అయితే ఉండాలి. ఇక తర్వాత బీసీడీ గురించి చూసుకున్నట్లయితే 125 నుంచి 135. అలాగే ఫిమేల్ కేటగిరీలో వచ్చేసి 120 నుంచి 130 మధ్య ఉండాలి. ఎందుకంటే బీసీడీలో ఎప్పటికీ కూడా కాంపిటీషన్, బీసీఏ కానీ బీసీడీ కానీ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇక తర్వాత బీసీసీనే మీకు చెప్పింది 90 నుంచి 100, అలాగే 85 నుంచి 95. ఓకేనా? ఇక తర్వాత బీసీఈ వచ్చేసి 100 నుంచి 110 ఉంటుంది. అలాగే ఫిమేల్ కేటగిరీలో వచ్చేసి 95 నుంచి 105 అయితే ఉండే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీ మేల్ అండ్ ఫిమేల్ చూసుకున్నట్లయితే మేల్ వచ్చేసి 110 నుంచి 120. ఇక ఫిమేల్ వచ్చేసి 95 నుంచి 105. అలాగే ఎస్టీలో వచ్చేసి 95 నుంచి 105. ఇక 90 నుంచి 100 ఫిమేల్ కేటగిరీ. ఓకేనా? ఇక లాస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 95 నుంచి 105 అండ్ 85 నుంచి 95. ఇది మనకు ఓవరాల్గా ప్రీవియస్గా ఉన్నటువంటి కట్ ఆఫ్, అప్పుడున్నటువంటి పోస్టులు, అప్పుడున్నటువంటి కాంపిటీషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క డెప్త్ దాన్ని బేస్ చేసుకొని అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మీకు మెయిన్స్లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా కింద కామెంట్లో అయితే తెలియచేయండి. యాక్చువల్గా నేను పోస్ట్ పెట్టాను, ఆ పోస్ట్ను కూడా మీరు అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ మనం ఏఆర్ అండ్ ఏపీఎస్పీకి సంబంధించినటువంటిది అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.